ఇవాల్టి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకొచ్చింది. సరళమైన భాషలో ఈ చట్టాన్ని రూపొందించారు. పన్ను స్లాబ్లు యథాతథంగా కొనసాగుతాయి. ఇకపై ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని ట్యాక్స్ ఇయర్ గా వ్యవహరించనున్నారు. ఇంటే అద్దె భత్యం కింద తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాని 8కి పెంచారు. 6 దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం అమల్లోకొచ్చేసింది. F&O ట్రేడింగ్ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, STT పెంపు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్య వైద్యం నిమిత్తం విదేశాలకి పంపే మొత్తంపై పన్ను తగ్గింపు, ఇలా ఎన్నో కీలక నిబంధనలు ఇవాల్టి నుంచి అమలులోకొచ్చాయి. అయితే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూలైలో దాఖలు చేసే ITRలు పాత చట్టం నిర్దేశించిన ఫారాల ప్రకారమే సమర్పించాల్సి ఉంటుంది. 2026 జూన్ నుంచి చెల్లించే ముందస్తు పన్ను మాత్రం కొత్త చట్టం ప్రకారం చెల్లించాలి. 2026-27 అసెట్మెంట్ ఇయర్కి ఆదాయపు పన్ను విభాగం మొత్తం 7 ITR ఫారాల్ని నోటిఫై చేసింది. ఆడిట్ అవసరం లేని వారికి ITR దాఖలు చేసేందుకు జూలై 31 వరకు గడువు ఉంది. మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ విదేశీ టూర్ ప్యాకేజీలపై మూలం దగ్గర పన్ను వసూల్ని 20% నుంచి 2%కి కుదించారు. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వైద్య విద్య అవసరాల కోసం విదేశాలకి పంపే నిధులపై TCSని 5% నుంచి 2%కి తగ్గించారు. పాన్ కార్డ్కి సంబంధించిన చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకు ముందు పాన్ కార్డ్ పొందాలంటే ఆధార్ సమర్పిస్తే సరిపోయేది. ఇకపై ఓటర్ ID, పాస్పోర్ట్, బర్త్ సర్టిఫికేట్ వంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ లేదా విత్డ్రా చేసిన పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక రోజులో 50,000 రూపాయలు దాటితేనే పాన్ అడుగుతున్నారు.